మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము. ప్రియ దైవజనమా, అన్య స్త్రీలను వివాహము చేసుకున్న ఇశ్రాయేలీయుల అపరాధమును ఒప్పుకొనుచు దేవుని ఎదుట ఎజ్రా ఏడ్చుచూ ఉన్నప్పుడు షెకన్య ఎజ్రాతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఎవరైతే అన్య స్త్రీలను వివాహము చేసుకున్నారో వారు ఆ స్త్రీలను, వారికి పుట్టిన పిల్లలను వెలివేయించాలని, విసర్జించాలని, ఆ పని ధైర్యము తెచ్చుకొని జరిగించవలసినదిగా ఎజ్రాతో పలుకుతూ ఉన్నాడు. ఆ పని నీ ఆధీనములో ఉంది అని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఇక్కడ ఎజ్రా, షెకన్య జీవితాల నుండి మనము నేర్చుకోవలసినది ఏమిటంటే, మన పరిధిలో దేవునికి విరోధముగా ప్రవర్తించుచున్నవారు ఉన్నప్పుడు వారిని ఖండించి సరిచేయవలసిన పని మన ఆధీనములో ఉన్నప్పుడు జంకకుండా, మొహమాట పడకుండా ధైర్యముగా ఆ పని జరిగించాలి. వారి నిమిత్తము దుఃఖించడము, ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ వారిని సరిచేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదని ఈ భాగము నుండి గ్రహించాలి. చాలామంది అటువంటి వారి నిమిత్తం దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు, కానీ సరిచేయడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ సరిచేసేవారముగా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే సరిచేస్తూ ఉన్నారో వారికి సపోర్ట్ చేసి బలపరచేవారముగా ఉండాలని షెకన్య జీవితం నుండి మనము నేర్చుకోవాలి. షెకన్య అంటున్నాడు కదా, మేమును నీతో కూడా ఉంటాము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించు అని. అవును, ఖండిస్తున్న వారిని విమర్శించడం కాదు, కానీ వారికి సపోర్ట్ చేస్తూ ఎవరైతే దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నారో వారు సరైన మార్గంలో వచ్చేలాగా పరోక్షంగా షెకన్య వలె సహకరించేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, మందిరములో దేవుడు దైవజనుని ద్వారా మన తప్పును ఖండిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు దైవజనుని విమర్శించడం కాదు, కానీ మనల్ని మనం సరిచేసుకొనడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు దైవజనుడు ఏర్పరచబడి ఉన్నాడని వాక్యమందు మనము గమనిస్తూ ఉన్నాము. మరి అట్టి రీతిగా మనలను సరిచేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని దేవుని ప్రేమను మనం గుర్తెరగాలి. దేవుని స్వరము మనతో మాట్లాడుతున్నందుకు సంతోషించాలి. మనల్ని విడిచిపెట్టక క్రమమైన మార్గంలోనికి మనల్ని నడిపించడానికి ఆ దైవజనుణ్ణి ఒక సాధనముగా వాడుకుంటున్నాడని గ్రహించాలి. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. కానీ చాలామంది నన్ను బట్టి ఈ వాక్యము చెప్తూ ఉన్నాడు, నన్ను బట్టి ఈ రీతిగా విమర్శిస్తూ ఉన్నాడని దైవజనుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు ఎప్పుడైనా అటువంటి దేవుని స్వరము వినే అనుభవాన్ని కలిగి ఉంటే, దైవజనుని ద్వారా దేవుడు నిన్ను సంధిస్తూ ఉంటే, ఒక పసిబిడ్డ వలె దేవునికి నిన్ను నీవు లోపరుచుకొనడానికి అభ్యాసము చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దించి శిక్షించేవాడుగా ఉన్నాడు. ఆ మాటల్లోని దేవుని ప్రేమను బట్టి మనం ఆనందించాలి, మనల్ని మనము సరిచేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన ఎదుట ఎవరైనా దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారిని ఖండిస్తూ ఉంటే
దైవజన్ని సపోర్ట్ చేసేవారముగా మనము నిలబడాలి. కానీ ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసేవారముగా మనం ఉండకూడదు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఇక మీదట దేవుని స్వరాన్ని గుర్తించి లోబడే బిడ్డలుగా, తప్పు చేస్తున్న వారిని ఖండించి దేవుని మార్గంలోనికి నడిపించే వారముగా, ఎవరైతే ఖండిస్తూ ఉన్నారో వారికి సహకరించేవారుగా జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో తండ్రి మీకు విరోధముగా ఉన్నవారిని సరైన మార్గములో నడిపించుటకు, వారిని ఖండించుటకు, ఒకవేళ ఆ పని మా ఆధీనములో ఉంటే జంకక మొహమాట పడక వారిని సరిచేసే కృపను అనుగ్రహించండి. ప్రభువా, ఎవరైతే అట్టి రీతిగా ఖండిస్తూ ఉన్నారో వారిని సపోర్ట్ చేసే వారముగా ఉండుటకు మీ సహాయమును అందించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 86 సంవత్సరముల వయసులో అబ్రాము ఎవరికి జన్మనిచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.